అక్బర్పేట భూంపల్లి మండలంలోని కూడా వెళ్లి శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఈ నెల 29వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నందున జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. వారంలోపు కూడా వెళ్లి దేవాలయం చైర్మన్ నియమిస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్, మండల ప్రధాన కార్యదర్శి కోనాపురం బాలుయాదవ్, చాట్లపల్లి బాలగౌడ్, ఎస్పీసీఎల్ జిల్లా కార్యదర్శి వ్యాగరి నవీన్, మాజీ ఎంపీటీసీలు మంద చంద్రసాగర్, పాతూరి శ్రీనివాస్ గౌడ్, అబ్బుల ఉమారాణి, బాలగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోలిపేట ప్రసాద్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు పేడూరు దయాకర్ రెడ్డి, పుద్దోజి ప్రభాకర్ చారి, మండల మహిళా అధ్యక్షురాలు కూతురు సుమలత, ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు పల్లె అనిల్, దుబ్బాక రాయపాల్, చేగుంట మండల అధ్యక్షులు కొంగటి రవి, తప్పెటి సుధాకర్, వడ్ల నవీన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అనంతల శ్రీనివాస్, బండారి ఆశాగౌడ్, మైపాల్ యాదవ్, పోతారం ప్రతాప్, బాల్తే వెంకటేశం, ఎల్లన్న గారు సురేందర్ రెడ్డి, ఉత్తమ్ నరేష్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫు నుంచి తక్షణం ఏమేమి పని చేయాలని చూడడం జరిగింది. గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరియు ఈవో ద్వారా త్వరలోనే ఆలయ కమిటీ కూడా ఏర్పడుతుంది. మరి అసౌకర్యం కాకుండా ప్రజలందరూ కూడా ఆ రామలింగేశ్వర స్మరణలో ఇక్కడ వచ్చి ఆ దేవుడి దీవెనలు తీసుకోవడానికి మా ప్రజాప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించి ఈ ఉత్సవాలని దిగ్విజయం చేస్తామని ఆ రామలింగేశ్వర దీవెనగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.